ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల పట్టణంలో హైదరాబాద్ టు విజయవాడ హైవేపై బ్లాక్ స్పాట్ లో నూతన ఫ్లై బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేసి భూమి పూజలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల సినీ ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వారితో పాటు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం సైతం పాల్గొన్నారు. అలాగే మరొక తమ్ముడు పేదల పక్షపాతి, ప్రజల కోసం ఎప్పుడు కూడా 24 గంటలు పనిచేసే మన విప్ గారు బిర్లా ఐలయ్య గారు మా సొంత గడ్డకు వచ్చినందుకు వారికి స్వాగతం, ధన్యవాదాలు. ఆయన రాజకీయ ప్రస్థానం చూసి నేను 2019లో సర్పంచ్కి వెళ్ళి గ్రామాలలో తిరుగుతూ పేద ప్రజలంటే ప్రాణం, ఎప్పుడు ఇంటి నిండా ఎమ్మెల్యే కాకముందు చెప్తున్నాను. ఎమ్మెల్యే అయినా ఎప్పుడు ఎట్లా మొత్తం ఎమ్మెల్యే అంటే ఆయన విప్పు క్యాబినెట్ స్థాయి ర్యాంకు, అయినా సింపుల్గా ఉంటూ ప్రజల మధ్యలో ఉండే ఐలయ్య గారికి మా నగరకేల్ కాన్ఫరెన్స్ తరఫున నాకు రాజకీయ జన్మనిచ్చిన చిట్యాల ప్రాంత గడ్డ ఇది. యూత్ కాంగ్రెస్ నాయకులుగా ఉన్నప్పుడు నల్గొండ నగరకేల్ 2 కళ్ళలాగా ఆలేరు అయితే ఎట్లా క్యాబినెట్ మినిస్టర్ అయిపోయినప్పుడే భువనగిరి కానీ పాత నల్గొండ జిల్లాని వచ్చే 400 ఏళ్లలో ప్రతి వారికి ఇల్లు కట్టడం, ప్రతి పేదవాడు దగ్గరికి వస్తే నా చేతనంతా సహాయం చేయడం, నిజాయితీగా పనిచేయడం. మార్చులు పెద్దలు అన్నగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి ఒక్కటి మనస్ఫూర్తిగా ఈ ప్రాంత ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడుతూ ఈ యాక్సిడెంట్లు ఎక్కువైతుందని చెప్పి కొట్లాడి నిజంగా ఇవాళ 200-300 కోట్లతోటి పనులు సాధిస్తున్నట్టే అన్నకున్నటువంటి ప్రేమ, పట్టుదల ఈ ప్రాంత ప్రజల మీద ఎప్పటికి కూడా ఇదే ఆప్యాయతోటి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు చూస్తారని చెప్పి తెలియజేస్తూ నిజంగా చాలా సంతోషం. 10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం పట్టించుకున్న పనులను వచ్చిన 6 నెలల్లో ఢిల్లీలో కొట్లాడి మన కోసం తెచ్చినటువంటి అన్నగారికి మేమందరం ఎప్పుడు రుణపడి ఉండాలని తెలియజేస్తూ ఈ ప్రాంతమే కాదు తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల మీద స్పందించే వ్యక్తిగా ప్రతి బిడ్డ నా సొంత బిడ్డగా చూసుకున్నటువంటి మంత్రివర్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిజంగా అన్నం చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎప్పుడు కూడా ప్రజల కోసం తప్పించే మనసుగా ప్రజలలో ఎప్పుడు మమేకమై ఏ ఒక్క ప్రాణం పోవద్దు, అందరికీ నేను అండదండ ఉండాలని చెప్పి కొట్లాడి తెచ్చి ఇవాళ శంకుస్థాపన చేస్తున్నటువంటి అన్నగారికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఈ ప్రాంత ప్రజలం, తెలంగాణ ప్రజలం అన్నకు రుణపడి ఉండాలి. మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి వ్యక్తి ఇవాళ మంత్రి పదవి వచ్చిన ఈ 6 నెలల్లో ఇంత పెద్ద ఎత్తున దూసుకుపోయి రాష్ట్రంలోనే అభివృద్ధి వైపు నడిపిస్తున్నటువంటి అన్నగారికి మళ్ళొక్కసారి పాదాభివందనం చేస్తూ ఇక్కడికి పిలిచిన సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.